అధ్యాయము సాంఖ్య యోగము 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. పర్యము. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చునును, ఎలా నడుచుకొనును? స్థిత ప్రజ్ఞ అనగా స్థిరబుద్ధి కలవాడు, సమాధిస్థ ధ్యానంలోనే నిమగ్నమైనవాడు అన్న బిరుదునామాలు జ్ఞానోదయమైన వారికి వర్తిస్తాయి. శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి గురించి విన్న తరువాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నను అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు. అంతేకాక అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు. ఈ శ్లోకంతో మొదలిడి అర్జునుడు శ్రీకృష్ణుడిని 16 ప్రశ్నలు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, తపస్సు మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములను తెలియపరుస్తాడు. ఆ 16 ప్రశ్నలు ఇవే. భగవద్ధ్యాసనందే స్థిరముగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణములు అని 2వ అధ్యాయంలో, కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్టమన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అంటూ 3వ అధ్యాయంలో, అయిష్టంగా అయినా బలవంతంగా ఎవరో చేయించినట్టుగా పాపిష్టి పనులను చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు అని 3వ అధ్యాయంలోనే, స్వనుడి తర్వాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరి అతనికి ప్రారంభంలో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేనెలా అర్థం చేసుకోవాలి అంటూ 4వ అధ్యాయంలో సన్యాస మార్గాన్ని ప్రశంసించావు. మళ్ళీ భక్తితో పనిచేయటాన్ని కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయాత్మకంగా చెప్పమని 5వ అధ్యాయంలో, నా మనస్సు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, దృఢమైనది మరియు మొండిది. దీనిని నిగ్రహించుట వీచే గాలిని నిరోధించటం కన్నా కష్టమని అనిపిస్తుంది అంటూ 6వ అధ్యాయంలో, మార్గంలో విశ్వాసంతో బయలుదేరిన నిగ్రహించబడని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయి ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక విజయం సాధించలేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి అని 6వ అధ్యాయంలో, బ్రహ్మాన్ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూత అంటే ఏమిటి, అధిదైవం అంటే ఎవరు, అధియజ్ఞ అంటే ఎవరు, తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు, సంకల్పం కలవారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వవచ్చు అని 8వ అధ్యాయంలో, లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యమును గురించి తెలియపరచుము అంటూ 10వ అధ్యాయంలో, విశ్వరూపాన్ని చూడగోరుతున్నాను ఓ పరమపురుష అంటూ 11వ అధ్యాయంలో, సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే, అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను, నీ తత్వం, కార్యములు నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి అంటూ 11వ అధ్యాయంలోనే, నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు అంటూ 12వ అధ్యాయంలో, ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయం ఏమిటి అంటూ 13వ అధ్యాయంలో, త్రిగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి, ఓ ప్రభు వారు ఎలా ప్రవర్తిస్తారు, వారు త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు అంటూ 14వ అధ్యాయంలో, వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి అంటూ 17వ అధ్యాయంలో, సన్యాసం అంటే ఏమిటి, అది త్యాగం, కర్మ ఫలాలని త్యజించడం కంటే ఎలా వేరైనది అంటూ 18వ అధ్యాయంలో అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.